రజతోత్సవం సక్సెస్ పై నీళ్లు స్వయంగా పర్యవేక్షిస్తున్న కేసీఆర్, దంచి కొడుతున్న ఎండలు, జనం రాకపై అనుమానాలు, గ్రామాల్లో కనిపించని గులాబీ ఊపు, ముఖ్య నేతల మధ్య కొరవడిన సఖ్యత, ఉత్తర తెలంగాణపైనే ఫోకస్, దక్షిణాదిపై నామమాత్రం, భారీ జన సమీకరణతో సత్తా చాటాలని ఆరాటం. అసలు ఇది ఒకటి జరుగుతుంది 27వ తారీఖు వరంగల్లో అనేటువంటి సమాచారం కూడా కొంతమందికి లేదంట. బీఆర్ఎస్ వాళ్ళకి కొంతమందికి లేదంటున్నారు. 27వ తారీఖు 25 సంవత్సరాల సభ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. ఎట్టకేలకు ఎలకతుర్తిలో సభ నిర్వహణకు పోలీసుల నుంచి అనుమతి లభించినప్పటికీ సభ సక్సెస్ పై మాత్రం పార్టీలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ 25 సంవత్సరాల సభను నిర్వహించాలని అధినేత కేసీఆర్ భావించారు. అందులో భాగంగా స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల వారీగా ఫామ్ హౌస్లలో సమీక్షలు నిర్వహించారు. అయితే నియోజకవర్గాల వారీగా టార్గెట్లు పెట్టారు. భారీ జన సమీకరణ చేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఓవైపు దంచి కొడుతున్న ఎండ, మరోవైపు లోపించిన నాయకత్వంతో సభ సక్సెస్ అయ్యేనా అని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ముఖ్య నేతల మధ్య సఖ్యత కొరవడం, గ్రామాల్లో పెద్దగా పార్టీ ఊపు కనిపించకపోవడం కూడా పార్టీ సభకు మైనస్ అయ్యే ప్రమాదాలు లేకపోలేదు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు సమన్వయ లోపం ఉన్నదంట. మరోవైపు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభకు సిద్ధమవుతున్నప్పటికీ స్థానికంగా ఊపు రావడం లేదన్న టాక్ నడుస్తున్నది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకుల్లో సమన్వయ లోపం ఒకటి. అసలు ఈ లీడర్లను ఒకరిని పట్టించుకుని పక్కన పెడితే క్యాడర్ను పట్టించుకునేటోడు కూడా లేడు. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారాన్ని కోల్పోవడం, అప్పటి నుంచి లోకల్ కేడర్ను పట్టించుకునే వారు కూడా లేకుండా పోయారు. దాంతో వారు అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. మునపట్ల పార్టీ బాధ్యతలను భుజం పైన వేసుకొని పనిచేసేవారు కరువయ్యారు. కార్యకర్తలను సమన్వయపరిచేవారు లేకపోవడంతో బహిరంగ సభకు ఏమాత్రం తరలి వస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అటు నేతల మధ్య కూడా సమన్వయం లేకపోవడం కూడా సభ సక్సెస్ పై నీళ్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటికి తోడు గ్రామ స్థాయిలో ఎలాంటి సమావేశాలు ఇప్పటివరకు నిర్వహించడం లేదు. సభకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ గ్రామ స్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేసేవారు లేకపోయారు. జిల్లా స్థాయి నేతలు, ఎమ్మెల్యేలు ఎంతసేపు జిల్లా కేంద్రాలకే పరిమితం అవుతున్నారు. జిల్లా కేంద్రాల్లోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాల్లో గులాబీ జెండా రెపరెపలాడగా ఇప్పుడు పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు చాలా వరకు కేడర్ అధికార పార్టీ గూటికి చేరుకుంది. ఈ క్రమంలో గ్రామాల నుంచి ప్రజలను తరలించే అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిని పట్టించుకొని పార్టీ రజతోత్సవ వేడుకలకు సమయం ఆసన్నమవుతుండడంతో బహిరంగ సభ ఎక్కడ నిర్వహించాలని ముందుగా పార్టీలో కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఆ తర్వాత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలు సమావేశం ఏర్పాటు చేసి చివరికి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చివరకు ఎలకతుర్తి వేడుకగా సభ నిర్వహణకు సిద్ధమయ్యారు. నెల రోజులుగా బీఆర్ఎస్ రజతోత్సవం సభ కోసం పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నది. అసెంబ్లీ సమావేశాలకు ముందు సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్నాహక భేటీలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సమావేశాలను ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఆ 2 సమావేశాల తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా నేతలను ఫామ్ హౌస్కు పిలిపించుకొని అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు. ఒకటేమో లోకల్ వాళ్ళని పట్టించుకోవడం అనేది ఒకటైతే, అసలు గంపగుత్తగా ఒకవైపు నుంచి ఒకవైపు మారుతున్నారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించారు. 39 మంది గెలిస్తే ఒకరు చనిపోయారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత చనిపోతే ఇప్పుడు మిగిలినటువంటి 38లో 10 మంది పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. 6 ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించి ఉన్నారు. ఓవైపు ఈ ఫిరాయింపులు నడుస్తూ ఉన్నాయి, మరొక వైపు అధికారం పోయింది, మరొక వైపు వాళ్ళకు కనీసము భరోసా ఇచ్చేటువంటి వాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు ముందట పడితే ఒక 100 మందిని తీసుకుపోవాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరి నుంచి వస్తుంది అనేది కూడా ప్రశ్నే కనబడుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క సభ మాత్రము ఆలోచించాల్సిందే. ఇది మరి ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అంటే 27వ తారీఖు దానికి వెయిట్ చేయాలి. కానీ ఖచ్చితంగా తక్కువ మంది వస్తారనేది మాత్రం పక్కా.